ఏలూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు 108 అంబులెన్స్లను తనిఖీ చేశారు. అనంతరం రెడ్డి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ, గతంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనూ, అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో 108 అంబులెన్స్ చాలా సక్రమంగా పనిచేస్తాయని తెలిపారు. అయితే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా తమకు వచ్చిన వారికి 108 అంబులెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చి సదరు సర్వీసులను నిర్వీర్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు మేలు చేసేందుకు 108 అంబులెన్స్లు సకాలంలో బాధితుల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. మంచి పరిపాలన సాగుతున్న సమయంలో దాని తప్పుదోవ పట్టించే విధానాన్ని విడనాడాలని వైఎస్ఆర్సీపీ పార్టీని, వైఎస్ఆర్సీపీ నాయకులని హెచ్చరించారు. వారి యొక్క పరిపాలన కానీ, వారు ఇస్తున్నటువంటి సంకేతాలు కానీ, పవన్ కళ్యాణ్ ఆయన వలన ఈ ప్రభుత్వం ఇంకా బలపడేటట్లుంది, కూటమికి బీట్లు వచ్చే పరిస్థితి లేదు ఆలోచనతో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి యొక్క నాయకులు కానీ సోషల్ మీడియా ద్వారా, వారికి ఉన్నటువంటి పత్రిక ద్వారా దుష్ప్రచారం చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించాలన్నటువంటి ఆలోచనతో ఏదైతే 108 వెహికల్స్ ఉన్నాయో సకాలంలో జారకపోవటం వల్ల మనుషులు ప్రాణాలు గాలిలో కలుస్తూ ఉన్నాయి. 108 నిర్వీర్యం చేస్తూ ఉంది. సరైనటువంటి నిర్వహణ లేదు, తద్వారా ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అనేటువంటి సవత తల్లి ప్రేమని కనబరుస్తూ వారి పేపర్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మొన్న సాక్షి దినపత్రికలు ఇచ్చినటువంటి దాన్ని బట్టి చూసాం. మరి 108 కానివ్వండి, 104 కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 వరకు మరి సక్రమంగా అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు. తర్వాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వెహికల్స్ అన్నిటిని కూడా తీసివేసి మరి వారి యొక్క బినామీ సంస్థల ద్వారా కొత్త వెహికల్లు కొని దాంట్లో నాణ్యత లోపాలు కానివ్వండి, అదేవిధంగా వారి బినామీ లీడర్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారికి సంబంధించినటువంటి అరబిందో సంస్థకి మరి నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పి ప్రభుత్వ నిధులు కాజేసి, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ఆ వెహికల్స్ను కూడా సరైనటువంటి నిర్వహణ లేకుండా చేసినటువంటి పాపం గత ప్రభుత్వాన్ని. మరి ప్రభుత్వం కూడా నేను పదవిలో